హాయ్ అండి. ఆషాఢ మాసం వచ్చేసింది కదా! చక్కగా ఎలా కజ్జికాయలు చేసుకోవాలి కదా! ఇది పశ్చిమ గోదావరి జిల్లా స్పెషల్ అండి. తప్పకుండా చేసుకుంటాం మేమైతే. ఇలా ఒక కొబ్బరికాయనైతే తీసుకున్నాము. కొబ్బరికాయనైతే ఇలా తురిమేసుకుని ఇలా వేపుకోవాలండి. బాగా ఎర్రగా వచ్చే వరకు సిమ్లో పెట్టుకుని వేపేసుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి ఇలా కొద్దిగా జీడిపప్పు, మీకు ఇష్టమైతే కిస్మిస్ కూడా వేసుకుంటే బాగుంటుంది. అందులోనే బొంబాయి రవ్వ కూడా వేసుకుని, ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుని వేపుకోవాలండి. దోరగా వేపుకోవాలి. ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కొంతమంది పుట్నాల పొడి వేసుకుంటారు, నువ్వులు వేసుకుంటారు. అది మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. కానీ ఎందుకో నాకు అలా నచ్చదు. ఫస్ట్ నుంచి ఇలా చేసుకోవడమే ఇష్టము. రవ్వ వేగిన తర్వాత కొబ్బరి కూడా వేసేసుకుని ఇలా మొత్తం మిక్స్ చేసేసుకుని మీరు ఇలా స్టోర్ చేసుకున్నారంటే మీకు ఎప్పుడు కావాలితే అప్పుడు మీరు కజ్జికాయలు అనేది చేసుకోవచ్చు. అందులో కొంచెం యాలక పొడి కూడా వేసేసుకున్నాను. ఇలా కలిపేసి ఇది చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారనుకోండి, ఇందులోనే కొంచెం బెల్లం కూడా సరిపడా వేసేసుకుందాము. వేడి తగ్గింది, వేడి తగ్గాకే వేసాను నేను. వేసేసి కలిపేసుకుని పంచదార, బెల్లం ఇష్టం లేని వారు పంచదార కూడా వేసుకుంటారు. ఇలా చపాతీ పిండి కలిపేసుకుని, నార్మల్ చపాతీ పిండినండి, దానికి ఏమీ లేదు. యాక్చువల్లీ మైదాతో చేస్తారు. నేను సగం మైదా సగం గోధుమ పిండి వేసి చక్కగా పిండి కలిపేసుకుని ఇలా చపాతీలా చేసుకుని అందులో మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసేసి ఇలా కొంచెం ఇలా దగ్గరికి పెట్టుకుని చేసుకుంటే సరిపోతుందండి. మీకు కజ్జికాయల వల్ల దొరుకుతుంది, అదైతే ఇంకా ఈజీగా ఉంటుంది. నా దగ్గర ఉండేదండి కానీ కనిపించట్లేదు, అందుకే ఇలా చేసేసాను. మీరు కూడా ట్రై చేయండి. ఇలా చేసేసుకుని కొంచెం చుట్టూ తడి రాసుకుని చక్కగా దానికి సరిపడా పెట్టుకోవాలండి. ఎక్కువైతే కనుక మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. బయటకు వస్తే ఆయిల్ అంతా అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఇలా జాగ్రత్తగా చేసుకోవాలి. అదే మీకు కజ్జికాయల బల్ల ఉంటే అసలు ఈజీ అనమాట. దాని మీద పెట్టేసి ఈజీగా నొక్కేయచ్చు. చూడండి, ఇలా చేసుకుని చక్కగా ఆయిల్ పెట్టేసుకుని స్టవ్ మీద ఆయిల్ వేడెక్కిన తర్వాత వేపుకోవడమే. ఎక్కువగా వేడవకుండా ఆయిల్ ఇలా వేసుకుంటే నిదానంగా వేగుతాయి అన్నమాట. ఎక్కువ వేడెక్కితే ఊరికే పైగా కలర్ వచ్చేస్తుంది కానీ లోపల వేగదండి. ఇవి అన్నీ చేసి పెట్టుకుంటే వేపుకోవడం చాలా ఈజీ అనమాట. ఇవి ఆషాఢం స్పెషల్గా ఇలా చేస్తామండి మేమైతే. మరి మీరందరూ ఏం చేస్తారనేది నాకు ఒక కామెంట్ అయితే పెట్టేసేయండి. మరి ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క ఐటము ఫేమస్గా ఉంటుంది కదా, అలాగే మేము ఆషాఢం వస్తే ఇవి గులాబీ పూలు చేస్తారండి. మీకు కూడా చేసి చూపిద్దామని చేశాను. అంతేనండి, కజ్జికాయలు అయితే రెడీ అయిపోయినాయి.